Hi, very good morning everybody. Very good morning. ఈ వీడియోలో we are going to discuss total basic concepts, entire basic concepts with 40 examples. Yes, you are correct, with 40 examples. We are going to discuss introduction, old tax rates, that is optional tax rates, new tax rates, that is default tax rates, rebate under section 87A, rebate relating to old rates, rebate relating to new rates, surcharge relating to old rates, surcharge relating to new rates, and concept of marginal relief also. Next, we are going to discuss partial integration scheme also. If there is agricultural income as well as non-agricultural income, then we are going to discuss composite business, rule number 8, 7A, 7B. Then we are going to discuss person definition also, and many other things also, with many examples, with nearly 40 plus examples, not revision, it is completely full course. We are going to discuss each and every provision in detail, with many examples, and we are going to solve many problems also. It is full course andi, not revision. ప్రతి ప్రొవిజన్ని చాలా క్లియర్గా మనం చెప్పుకోబోతున్నాము. ఎక్కడైతే అవసరమవుతుందో అక్కడ ప్రతి చోట we are going to discuss examples also, and we are going to cover many problems with solutions also. ఇది ఎవరికి అప్లికేబుల్? CA ఇంటర్ వాళ్ళకి అండ్ CMA ఇంటర్ వాళ్ళకి, CA ఇంటర్ వాళ్ళకు యాజ్ వెల్ యాజ్ CMA ఇంటర్ వాళ్ళకి. మరి ఏ అటెంప్ట్ వాళ్ళకి ఈ వీడియో, ఏ ఎగ్జామ్ వాళ్ళకి అప్లికేబుల్ అంటే, ఇన్ కేస్ ఆఫ్ CA మే 2026, సెప్టెంబర్ 2026 అండ్ జనవరి 2027 ఆల్సో. ఇన్ కేస్ ఆఫ్ CMA జూన్ 2026 అండ్ డిసెంబర్ 2026. CA వాళ్ళు, CMA వాళ్ళు హ్యాపీగా వినొచ్చు. CA వాళ్ళకే కాదండి, CMA వాళ్ళకి కూడా అప్లికేబుల్. అండ్ ఇవన్నీ కూడా లేటెస్ట్ రికార్డింగ్స్, అప్లికేబుల్ ఫర్ మే 2026 ఆన్వర్డ్స్, కవరింగ్ ఆల్ అమెండ్మెంట్స్. అండ్ మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఫుల్ కోర్స్. ఇంతకుముందు మీరు విని ఉన్నా, ఇంతకుముందు అసలు మీరు ఒక్క చాప్టర్ కూడా విని ఉండకపోయినా సరే ఎటువంటి ప్రాబ్లం లేదు. మనం చాలా క్లియర్గా చెప్పుకోబోతున్నాము. వాట్ ఈస్ ద లాంగ్వేజ్ యూజ్డ్ అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఎస్ అండి, తెలుగు అండ్ ఇంగ్లీష్. కాబట్టి తెలుగు స్టూడెంట్స్కి ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. హూ ఈస్ ద ఫ్యాకల్టీ? ఇట్స్ మీ అండి. ఐ ఆమ్ CA CMA Chandrasekhar. I am having 12 years of experience in taxation, but completely offline అండి. ఆన్లైన్కి రావడం అనేది ఇదే ఫస్ట్ టైం. I am having 12 years of experience. I am a qualified chartered accountant as well as cost accountant. ఎంతో మందికి యూజ్ అవ్వాలనేది మా ఉద్దేశం అండి. కాబట్టి మా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, వాట్ ఈస్ అవర్ రిక్వెస్ట్ అంటే, ప్లీజ్ కాపీ ది నోట్స్. మీరు క్లాస్ వింటున్నప్పుడు నోట్స్ కాపీ చేసుకోండి. నోట్స్ కాపీ చేసుకోవడం వల్ల వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ అంటే, మీ నోట్స్ ఎప్పుడైనా సరే మీకు చాలా క్లియర్గా గుర్తుంటుందండి. సి ఇఫ్ యూ రీడ్ యువర్ నోట్బుక్ ఓన్లీ వన్ టైం, మీకు అది చాలా ఎఫెక్టివ్గా గుర్తుంటుంది. అదే ఇఫ్ యూ రీడ్ సమ్ అదర్ బుక్, ఇట్ మే బి ఎనీ బుక్, ఇఫ్ యూ రీడ్ 3-4 టైమ్స్ ఆల్సో మీకు కొత్తగా ఉంటుంది. సో మన నోట్బుక్ ఉన్న, అంటే మన హ్యాండ్ రైటింగ్ ఉన్న ఇంపార్టెన్స్ అదండి. కాబట్టి నోట్స్ మీరు కాపీ చేసుకోండి. ఎలాగో యూట్యూబ్లో వీఆర్ గోయింగ్ టు అప్లోడ్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా, మీరు ఎన్నిసార్లైనా వినొచ్చు కదా.
మీరు స్లోగానే వినొచ్చు కదా, స్పీడ్గానే వినొచ్చు కదా. కాబట్టి తొందర ఏం లేదు, నిదానంగా వింటూ ప్రతి పాయింట్ మీరు నోట్స్ కాపీ చేసుకోండి. మీరు నోట్స్ కాపీ చేసుకుంటే మీకు అది ఎంత బాగా గుర్తుంటుందంటే, మీ నోట్బుక్లో అది లెఫ్ట్ సైడ్ ఉందా, రైట్ సైడ్ ఉందా, టాప్లో ఉందా, బాటంలో ఉందా అనేది మీ మైండ్లో రీకాల్ అవుతూ ఉంటుంది. అంటే మీరు నోట్స్, ఇఫ్ యూ క్లోజ్ యువర్ నోట్స్ ఆల్సో, ఒక ప్రొవిజన్ లెఫ్ట్ సైడ్ ఉందా, రైట్ సైడ్ ఉందా, టాప్లో ఉందా, బాటంలో ఉందా, అది కూడా మీ మైండ్లో గుర్తుంటుందండి. అంత క్లియర్గా గుర్తుంటుంది మీరు నోట్స్ రాస్తే. ప్లీజ్ కాపీ ది నోట్స్. అండ్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. అది మీరు మాకు ఇచ్చే మోటివేషన్, మీరు మాకు ఇచ్చే ఎంకరేజ్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీకు రిమైనింగ్ వీడియోస్తో పాటు రిమైనింగ్ ఏమైనా సరే షార్ట్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు, ఇవన్నీ మీకు వస్తూ ఉంటాయి. లైక్ చేయండి. యూ విల్ గెట్ ఆల్ అప్డేట్స్. అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం వల్ల అది ఎంతోమందికి వాళ్ళకి కూడా అవసరం ఉంటే, వాళ్ళకి కూడా నీడ్ ఉంటే హెల్ప్ అవుతుందండి. ఇది మీరు మాకు ఇచ్చే ఒక మోటివేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా నీడ్ ఉంటే ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేయండి. వెరీ గుడ్ మార్నింగ్ ఎవరిబడి. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. టుడే we are going to start income tax. Income tax. Income tax lo what are the chapters to be covered? First one, basic concepts. First one, basic concepts. Chapter 2, residential status. And scope of total income. Scope of total income. Chapter 3, income from salaries. Income from salaries. Chapter 4, income from house property. Income from house property. Chapter 5, profits and gains from business or profession. From business or profession. Chapter 6, capital gains. Capital gains. Chapter 7, income from other sources. Chapter 8, set up and carry forward of losses. Chapter 9, clubbing provisions. Chapter 10,
Chapter 6A deductions. Chapter 6A deductions. Chapter 11. Filing of ITR. ITR stands for income tax return. ITR stands for income tax return. Chapter 12. Advance tax. Advance tax. Chapter 13. TDS and TCS. TDS and TCS. What is abbreviation of TDS? TDS stands for tax deducted at source. What is abbreviation of TCS? Tax collected at source. Last one, chapter 14. Computation of total income. Computation of total income. So income tax lo total we have to read 14 chapters. 14 chapters. Chapter number 3, 4, 5, 6, 7. 3, 4, 5, 6, 7. These 5 chapters are called as heads of income. Heads of income. Income from salaries, income from house property, PGBP. Now onwards, it is simply called as PGBP. PUBG కాదు, PGBP. Profits and gains from business or profession. Chapter 6, capital gains. 7th one, income from other sources. These 5 are called as heads of income. Heads of income. Chapter 1, basic concepts. Chapter 1 lo we have to study tax rates, surcharge rates, new tax rates, rebate, some definitions. ఇవన్నీ కూడా chapter 1 లో we have to study. Chapter 2, residential status. ఒక పర్సన్ రెసిడెంటా నాన్ రెసిడెంటా, how to decide, that you have to study in chapter number 2. Chapter 8, set up and carry forward of losses. అంటే మనకి ఇన్కమ్సే కాదు, లాస్ కూడా ఉండే పాసిబిలిటీ ఉంది. లాస్ ఉంటే ఆ లాస్ని వీ కెన్ సెటప్ ఫ్రమ్ ఇన్కమ్. అంటే ఇన్కమ్ నుంచి లాస్ సెటప్ చేసుకొని బ్యాలెన్స్ అమౌంట్ పైన వీ హ్యావ్ టు పే ట్యాక్స్. క్లబ్బింగ్ ప్రొవిజన్స్. క్లబ్బింగ్ ప్రొవిజన్స్ కొన్నిసార్లు వేరే వాళ్ళ ఇన్కమ్ని మీ ఇన్కమ్తో క్లబ్ చేస్తారు. ఎగ్జాంపుల్, మైనర్ ఇన్కమ్ని వీ హ్యావ్ టు క్లబ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పేరెంట్. అంటే మైనర్ ఇన్కమ్ పైన who will pay tax అంటే పేరెంట్ will pay tax. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ క్లబ్బింగ్. అంటే మైనర్ ఇన్కమ్ని we have to add to parent income. That is called as the clubbing provisions. Chapter 6A deductions. అంటే మీకు లైక్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి కానీ, మెడికల్ పాలసీ కానీ, లేదా ఇఫ్ యూ గివ్ సమ్ డొనేషన్స్, ఇలాంటివి మీ ఇన్కమ్ నుంచి మీరు మైనస్ చేసుకోవచ్చు. అంటే మీకు ఒక 20 lakhs ఇన్కమ్ ఉంటే 20 lakhs పైన మీరు ట్యాక్స్ పే చేయాలంటే నో నీడ్. 20 lakhs లో నుంచి
కొన్ని ఎక్స్పెండిచర్స్ మీరు మైనస్ చేసుకోవచ్చు. మైనస్ చేసుకొని బ్యాలెన్స్ అమౌంట్ పైన మీరు ట్యాక్స్ పే చేయాలి. దోస్ ఎక్స్పెన్సెస్ ఆర్ కాల్డ్ యాజ్ చాప్టర్ 6A డిడక్షన్స్ లైక్ LIC, మెడికల్ పాలసీ, చిల్డ్రన్ స్కూల్ ఫీజు, డొనేషన్స్, ఇలాంటి ఏమైనా ఉంటే మీరు ఇన్కమ్ నుంచి మైనస్ చేసుకొని బ్యాలెన్స్ అమౌంట్ పైన మాత్రం మీరు ట్యాక్స్ పే చేయొచ్చు. నెక్స్ట్ ఫైలింగ్ ఆఫ్ ITR. ITR స్టాండ్స్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. మనం ఇయర్లీ వన్స్ ITR ఫైల్ చేయాలి. అంటే మన ఇన్కమ్ ఎంత ఉంది, మనం ట్యాక్స్ ఎంత పే చేస్తున్నాము, ఇవన్నీ కూడా మీరు గవర్నమెంట్కి ఇంటిమేట్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ as ఫైలింగ్ ఆఫ్ ITR, ఫైలింగ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. నెక్స్ట్ అడ్వాన్స్ ట్యాక్స్. అంటే కొందరు ట్యాక్స్ మరీ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు వాళ్ళు అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలి. TDS అండ్ TCS. TDS అండ్ TCS. మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు అంటే మీరు ఎంప్లాయర్ మీకు శాలరీ ఇస్తున్నప్పుడు వాట్ ఎంప్లాయర్ విల్ డూ ఈ విల్ డిడక్ట్ సమ్ ట్యాక్స్. ఆ ట్యాక్స్ని ఈ విల్ రెమిట్ టు గవర్నమెంట్. ద ట్యాక్స్ ఈస్ కాల్డ్ యాజ్ TDS. అంటే మీ ఇన్కమ్ నుంచి మీ తరపున ఎంప్లాయర్ విల్ డిడక్ట్ సమ్ ట్యాక్స్ అండ్ ఈ విల్ పే టు గవర్నమెంట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ TDS. టుమారో మీ ఇన్కమ్ పైన మళ్ళీ మీరు ట్యాక్స్ పే చేయాలంటే నో నీడ్. ఎందుకంటే ఆల్రెడీ మీ ఇన్కమ్ పైన ఎంప్లాయర్ ట్యాక్స్ పే చేస్తాడు కాబట్టి. అంటే మన ఇన్కమ్ పైన కొన్నిసార్లు మనకి ఎవరైతే ఆ ఇన్కమ్ పే చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ట్యాక్స్ డిడక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేస్తారు. ఆ ఇన్కమ్ పైన మళ్ళీ మనం ట్యాక్స్ పే చేయాలంటే నో నీడ్. నెక్స్ట్ కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. నేను మీకు జస్ట్ రఫ్గా చెప్పాను. టోటల్ వీ హ్యావ్ టు రీడ్ 14 చాప్టర్స్. In those 14 chapters, 5 are called as what? Heads of income. Okay. Now we are going to start chapter number 1. What is chapter number 1? Basic concept. What is chapter number 1? Basic concepts. Basic concepts. Introduction. Income tax is levied on what? Income. Income tax is levied on income. అంటే మీ దగ్గర ఇన్కమ్ ఉంటే మీరు గవర్నమెంట్కి ఒక ట్యాక్స్ పే చేయాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు పే చేయాలి అంటే ఇన్కమ్ ఉన్నవాళ్ళు. మీరు స్టూడెంట్స్, మీకు ఇన్కమ్ ఉందా? లేదు. కాబట్టి మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు పే చేయాలంటే ఇన్కమ్ ఉన్నవాళ్ళు. ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ లెవిడ్ ఆన్ ఇన్కమ్. ఎలాంటి ఇన్కమ్ అయినా సరే, శాలరీ ఇన్కమ్ కావచ్చు, ఇంట్రెస్ట్ ఆన్ FD, డివిడెండు, బిజినెస్ ఇన్కమ్, రెంటు, క్యాపిటల్ గెయిన్స్, మీ దగ్గర ఎలాంటి ఇన్కమ్ ఉన్నా సరే ఆ ఇన్కమ్ పైన మీరు గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ డైరెక్ట్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ డైరెక్ట్ ట్యాక్స్. అంటే మనకి ఇన్కమ్ ఉంటే మనమే గవర్నమెంట్కి డైరెక్ట్గా ట్యాక్స్ పే చేస్తాం. మన దగ్గర ఇన్కమ్ ఉంటే మనమే ఆ ఇన్కమ్ పైన గవర్నమెంట్కి డైరెక్ట్గా ట్యాక్స్ పే చేస్తాం. వాట్ అబౌట్ GST? GST ఈజ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఎందుకంటే GST యూ విల్ పే టు సెల్లర్. మీరు డీమార్ట్కి వెళ్ళి కొన్నారనుకోండి, మీరు డీమార్ట్ వాళ్ళకి విల్ పే అమౌంట్ ప్లస్ GST. డీమార్ట్ వాళ్ళు GST అమౌంట్ని విల్ రెమిట్ టు గవర్నమెంట్.
అంతేనా కదా? అంటే మీరు సెల్లర్కి ఇస్తారు జిఎస్టీ అమౌంట్, సెల్లర్ విల్ రెమిట్ టు గవర్నమెంట్. యు ఆర్ పేయింగ్ టు గవర్నమెంట్ డైరెక్ట్లీనా? నో, యు ఆర్ పేయింగ్ ఇండైరెక్ట్లీ. యు ఆర్ గివింగ్ టు సెల్లర్, సెల్లర్ విల్ పే టు గవర్నమెంట్. ఇఫ్ యూ గో టు రెస్టారెంట్ వాళ్ళకి యూ విల్ పే బిల్ అమౌంట్ ప్లస్ జిఎస్టీ. రెస్టారెంట్ వాళ్ళు ఏం చేస్తారు? జిఎస్టీని దే విల్ రెమిట్ టు గవర్నమెంట్. You are paying to government indirectly. You are giving to restaurant giving to government. GST is indirect tax. You will pay indirectly through seller. ఇన్కమ్ ట్యాక్స్ అలా కాదు, మన దగ్గర ఇన్కమ్ ఉంటే ఆ ఇన్కమ్ పైన మనమే గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తాం. ఇట్ ఈస్ డైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్లీ విల్ పే టు గవర్నమెంట్. నెక్స్ట్, ఇన్కమ్ ట్యాక్స్కి ఒక సపరేట్ యాక్ట్ ఉంది. There is a separate act for income tax. That is Income Tax Act 1961. అంటే మీకు ఫౌండేషన్లో ఎగ్జాంపుల్ పార్ట్నర్షిప్ ఫర్మ్ యాక్ట్ ఉంది 1932, ఎల్ఎల్పి యాక్ట్ ఉంది 2008, కంపెనీస్ యాక్ట్ ఉంది 2013. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్కి దర్ ఈజ్ సపరేట్ యాక్ట్, దట్ ఈజ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఇండియాకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఎప్పటి నుంచి వచ్చింది? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ came into force with effect from 1st April 1962. 1961 కాదు, 1962. యాక్ట్ ఏమో 1961, కానీ ఇండియాకి వచ్చిన డేట్ ఏంటంటే 1st April 1962. ఇన్కమ్ ట్యాక్స్ వీ హ్యావ్ టు పే టు స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంటా? ఇన్కమ్ ట్యాక్స్ వీ హ్యావ్ టు పే టు సెంట్రల్ గవర్నమెంట్. అగ్రికల్చరల్ ఇన్కమ్ పైన మాత్రం వీ హ్యావ్ టు పే టు స్టేట్ గవర్నమెంట్. ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ లెవీడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఏ స్టేట్లో ఉన్న వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి? ఆంధ్ర వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలా? తెలంగాణ వాళ్ళు పే చేయాలా? కర్ణాటక వాళ్ళు పే చేయాలా? ముంబై వాళ్ళు పే చేయాలా? ఎస్, మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నా సరే, యూ హ్యావ్ టు పే ఇన్కమ్ ట్యాక్స్. మీరు ఏ స్టేట్లో ఉన్నా సరే, మీ దగ్గర ఇన్కమ్ ఉంటే కంపల్సరీగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఈజ్ అప్లికేబుల్ టు హోల్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్. కానీ ఒక్క స్టేట్ వాళ్లకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది లేదు, అదేంటంటే సిక్కిం స్టేట్. సిక్కిం స్టేట్లో ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ లేదు, అంటే సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్. అంటే అన్ని ఇన్కమ్స్ పైన కాదు, ఆన్ సమ్ ఇన్కమ్స్ సిక్కిం స్టేట్లో ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ లేదు. అంటే సిక్కిం స్టేట్ ఇండియాతో మర్జ్ అయినప్పుడు సిక్కిం స్టేట్ వాళ్ళు ఇండియా పైన ఒక కండిషన్ పెట్టారు, మాకు ఇన్కమ్ ట్యాక్స్ ఉండకూడదు, అలా అయితేనే మేము ఇండియాతో మర్జ్ అవుతామని ఒక కండిషన్ పెట్టారు. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఆ కండిషన్ ఒప్పుకునింది కాబట్టి సిక్కిం స్టేట్లో ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ లేదు. అలా అని ప్రతి ఇన్కమ్ పైన కాదు, దెర్ ఆర్ సమ్ ఇన్కమ్స్ దట్ విల్ సీ లేటర్. ఐ కాంట్ సే దట్ సిక్కిం స్టేట్ పీపుల్ నో నీడ్ టు పే ఇన్కమ్ ట్యాక్స్ అట్ ఆల్, బట్ జనరల్లీ సిక్కిం స్టేట్లో ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ లేదు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ is applicable to
whole of India, including Jammu and Kashmir, and Jammu and Kashmir kuda income tax act is applicable. Okay na? Next, ఇన్కమ్ ట్యాక్స్ లెవీ చేసే పవర్ ఎవరు ఇచ్చారంటే ఆర్టికల్ నెంబర్ 246 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ నెంబర్ 246 గివెన్ పవర్ టు లెవీ ఇన్కమ్ ట్యాక్స్. మనకి యాక్ట్ లో సెక్షన్స్ ఉంటాయి కదా. ఇఫ్ యూ టేక్ సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ కొన్ని సెక్షన్స్ ఉంటాయా? ఇఫ్ యూ టేక్ పార్ట్నర్షిప్ ఫార్మ్ యాక్ట్ కొన్ని సెక్షన్స్ ఉంటాయా? అదే విధంగా అంటే మనకి యాక్ట్ లో ఏ విధంగా అయితే సెక్షన్స్ ఉంటాయో అదే విధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ నెంబర్స్ ఉంటాయి. యాక్ట్ లో ఏ విధంగా అయితే సెక్షన్స్ ఉంటాయో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ నెంబర్స్ ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ లెవీడ్ as per entry number 82 of list 1 of schedule 7 of article number 246 of Indian Constitution. It is the introduction. Income tax is levied on income. Income tax is direct tax. Income Tax Act is 1961. It came into force with effect from 1st April 1962. Income tax we have to pay to central government. Income Tax Act is applicable to whole of India. Income Tax Act is levied as per entry number 82 of list 1 of schedule 7 of article number 246 of Indian Constitution. It is the introduction. Okay, next. Now see, we are going to see now one most important section. Income Tax Act lo we are going to start now first section, that is most important section. మనకి ఫుడ్ ఎలాగో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కి ఈ సెక్షన్ అలా అన్నమాట. అంటే మనకి ఫుడ్ ఎంత ఇంపార్టెంటో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కి ఈ సెక్షన్ అంత ఇంపార్టెంట్. వాట్ ఈస్ దట్ సెక్షన్? Section 4. What is Section 4? Charging section of Income Tax Act. Charging section of Income Tax Act. నేమ్ లో మీనింగ్ ఉంది. చార్జింగ్ సెక్షన్, చార్జ్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కి ఇట్స్ లైక్ చార్జ్. ఫస్ట్ I will define section 4, then we can see meaning. Every person is required to pay income tax. Every person is required to pay income tax in assessment year. Every person is required to pay income tax in assessment year. By computing such tax on total income of the previous year.
total income of the previous year. Are the rates given under Annual Finance Act or Income Tax Act? It is the definition of section 4. ఒక్కసారి చదవండి లౌడ్గా, చదివి మీకు ఏమైనా అర్థమైందేమో చెప్పండి. సెక్షన్ 4 ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్. ఇన్కమ్ ట్యాక్స్లో మనం స్టార్ట్ చేసిన ఫస్ట్ సెక్షన్ 4. అవునా? వాట్ ఈస్ దట్? చార్జింగ్ సెక్షన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్కి ఇట్స్ లైక్ చార్జ్. How to define? Every person is required to pay income tax in assessment year by computing the tax on total income of the previous year. Are the rates given under Annual Finance Act or Income Tax Act? చెప్పండి, ఏమైనా అర్థమైందా? వెరీ సింపుల్. ఇన్కమ్ ట్యాక్స్ మనం ఎప్పుడు పే చేయాలి? ఇన్కమ్ ట్యాక్స్ వీ హ్యావ్ టు పే ఇన్ అసెస్మెంట్ ఇయర్. అవునా? ఇన్కమ్ ట్యాక్స్ మనం గవర్నమెంట్కి ఎప్పుడు పే చేయాలి అంటే అసెస్మెంట్ ఇయర్లో పే చేయాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అసెస్మెంట్ ఇయర్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్? అవన్నీ చెప్పుకుందాం ఇన్ టుడేస్ క్లాస్ ఓన్లీ. ఇన్కమ్ ట్యాక్స్ మనం గవర్నమెంట్కి ఎప్పుడు పే చేయాలి అంటే అసెస్మెంట్ ఇయర్లో పే చేయాలి. మరి ఆ ఇన్కమ్ ట్యాక్స్ మనం దేనిపైన కంప్యూట్ చేయాలి? ఆ ఇన్కమ్ ట్యాక్స్ వీ హ్యావ్ టు కంప్యూట్ ఆన్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్. అంటే ప్రీవియస్ ఇయర్లో మీకు ఇన్కమ్ ఉంటుందా? ఏదో ఒక ఇన్కమ్ ఉంటుందా ప్రీవియస్ ఇయర్లో? దానిపైన ఇన్కమ్ ట్యాక్స్ కంప్యూట్ చేయండి. కంప్యూట్ చేసి గవర్నమెంట్కి ఎప్పుడు పే చేయాలంటే ప్రీవియస్ ఇయర్లో నో నీడ్ టు పే, యూ కెన్ పే ఇన్ నెక్స్ట్ ఇయర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? అసెస్మెంట్ ఇయర్. మరి ఇన్కమ్ ట్యాక్స్ కంప్యూట్ చేయాలంటే మనకు రేట్స్, ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ తెలియాలి కదా. మరి ఆ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ఎక్కడ ఉంటాయంటే యూ కెన్ సి యాన్యువల్ ఫినాన్స్ యాక్ట్లో ఉంటాయి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాన్యువల్ ఫినాన్స్ యాక్ట్? బడ్జెట్. యాన్యువల్ ఫినాన్స్ యాక్ట్ నథింగ్ బట్ బడ్జెట్. ప్రతి ఎవరి ఇయర్ ఫిబ్రవరిలో గవర్నమెంట్ రిలీజ్ బడ్జెట్ను, ఆ బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ఉంటాయి లేదా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఉంటాయి. ప్రీవియస్ ఇయర్లో మీకు ఇన్కమ్ ఉంటుందా? ఆ ఇన్కమ్ పైన బడ్జెట్లో ఉన్న రేట్స్ యూజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ కంప్యూట్ చేయండి. కంప్యూట్ చేసి గవర్నమెంట్కి ఎప్పుడు పే చేయాలి? అసెస్మెంట్ ఇయర్లో పే చేయాలి. మరి ఈ విధంగా ఎవరు చేయాలి? ఎవరీ పర్సన్, ప్రతి ఒక్కరు. అంటే వాళ్ళ ఉద్దేశం ఎవరీ పర్సన్ అంటే వాళ్ళ ఉద్దేశం ఇన్కమ్ ఉన్న ఎవరీ పర్సన్ అని. అంటే ప్రతి ఒక్కరు పే చేయాలా? ఇప్పుడు మీరు కూడా పే చేయాలంటే మీ దగ్గర ఇన్కమ్ లేదు కదా. ఇన్కమ్ ఉంటేనే. వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ లివీ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్? ఇన్కమ్. సి ఫస్ట్ పాయింట్, ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ లెవిడ్ ఆన్ ఇన్కమ్. ఇన్కమ్ ఉన్న వాళ్ళే పే చేస్తారు. అంటే ఇన్కమ్ ఉన్న ఎవరీ పర్సన్ ప్రీవియస్ ఇయర్లో తనకున్న ఇన్కమ్ పైన బడ్జెట్లో ఉన్న ట్యాక్స్ రేట్స్ యూజ్ చేసి ట్యాక్స్ కంప్యూట్ చేసి అసెస్మెంట్ ఇయర్లో గవర్నమెంట్కి పే చేయాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్సన్? మనం పర్సన్ డెఫినేషన్ చెప్పుకోవాలి. చాప్టర్ 1లోనే, ఇదే చాప్టర్లో మనం ఫర్దర్గా చెప్పుకుందాం. పర్సన్కి దెర్ ఈజ్ సపరేట్ సెక్షన్, దట్ ఈజ్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 31. సెక్షన్ 2 సబ్సెక్షన్ 31. వాట్ ఈజ్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 31 అంటే పర్సన్ డెఫినేషన్. పర్సన్ డెఫినేషన్ ఇదే చాప్టర్లో మనం ఫర్దర్గా చెప్పుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నౌ పర్సన్ అంటే ఏంటో జస్ట్ నేను రఫ్గా చెప్తున్నా.
పర్సన్ అంటే ఇండివిజువల్స్, కంపెనీస్, పార్ట్నర్షిప్ ఫర్మ్, హెచ్విఎఫ్, ఎల్ఎల్పి, ఇవన్నీ కూడా పర్సన్స్. పర్సన్ అంటే ఇండివిజువల్ ఒకరే కాదు, కంపెనీస్ కూడా పర్సన్, పార్ట్నర్షిప్ ఫర్మ్ కూడా పర్సన్, హెచ్విఎఫ్ కూడా పర్సన్. మనం ఇవన్నిటి కామన్గా ఏమంటామంటే పర్సన్ అంటాం. ఎవరి పర్సన్ ప్రీవియస్ ఇయర్లో తనకున్న ఇన్కమ్ పైన బడ్జెట్లో ఇచ్చిన రేట్స్ ప్రకారం ట్యాక్స్ కంప్యూట్ చేసి అసెస్మెంట్ ఇయర్లో గవర్నమెంట్కి పే చేయాలి. ఈజ్ ఇట్ క్లియర్? దట్ ఈస్ సెట్ బై సెక్షన్ 4. దట్ ఈస్ సెట్ బై సెక్షన్ 4. What is the meaning of previous year? We will discuss meaning of previous year, meaning of assessment year. What is the meaning of previous year? ట్యాక్స్ ఎప్పుడు పే చేయాలి? అసెస్మెంట్ ఇయర్లో పే చేయాలి. ఆ ట్యాక్స్ దేనిపైన కంప్యూట్ చేయాలి? ప్రీవియస్ ఇయర్లో మీకు ఉన్న ఇన్కమ్ పైన కంప్యూట్ చేయాలి. అంటే ప్రీవియస్ ఇయర్ మీన్స్ it is the year in which income is received. అంటే ప్రీవియస్ ఇయర్లో మీకు ఇన్కమ్ వస్తుంది, దానిపైన మీరు అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ పే చేయాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్? ఇట్ ఈస్ ద ఇయర్ ఇన్ విచ్ ఇన్కమ్ ఈజ్ రిసీవ్డ్. ఇప్పుడు మనకున్న ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మే 2026 వాళ్ళకి, సెప్టెంబర్ 2026 వాళ్ళకి, లేదా సిఎంఏ వాళ్ళకి జూన్ 26 సిఎంఏ వాళ్ళకు, డిసెంబర్ 26 సిఎంఏ వాళ్ళకి వాట్ ఈజ్ అప్లికేబుల్ ప్రీవియస్ ఇయర్? మనకి రిలవెంట్ అంటే అప్లికేబుల్, రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఇయరే మనకి ప్రీవియస్ ఇయర్. మొన్న స్టార్ట్ అయిందా ఏప్రిల్లో? ఏప్రిల్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 9 months అయిన స్టార్ట్ అయ్యి, ఇప్పుడు మనం డిసెంబర్లో ఉన్నాం కదా, అవునా? మొన్న ఏప్రిల్ నుంచి ఇప్పుడు ఇంకా మార్చ్ గోయింగ్ టు కంప్లీట్ కదా సూన్. మొన్న ఏప్రిల్ నుంచి నౌ మార్చ్ ఈస్ గోయింగ్ టు కంప్లీట్ కదా. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ యు నో ప్రీవియస్ ఇయర్. మొన్న ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు. సింప్లీ ఐ కెన్ రైట్ యాజ్ 2025-26. 2025-26 అంటే దాన్ని ఇఫ్ యూ వాంట్ టు సే ఇన్ డీటెయిల్, 1st April 2025 to 31st March 2026. ఇప్పుడు మనం ఉంటున్న ఇయరే ప్రీవియస్ ఇయర్. మొన్న స్టార్ట్ అయింది, ఏప్రిల్లో స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు ఇంకా మార్చ్లో ఇట్ ఈస్ గోయింగ్ టు కంప్లీట్. 1st April 2025 to 31st March 2026 is called as previous year 25-26. Anybody, it is equal to calendar year, it is equal to financial year. ఏప్రిల్లో స్టార్ట్ అయిందంటే దాని మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ ఈక్వల్ టు ఫినాన్షియల్ ఇయర్. వాట్ అబౌట్ క్యాలెండర్ ఇయర్? ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 1st January కదా. కానీ రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ ఏమంటున్నారు? 25-26 అంటున్నారు. అంటే 1st April 2025 to 31st March 2026 అంటున్నారు. ఏప్రిల్లో స్టార్ట్ అయింది కాబట్టి ఇట్ ఈజ్ ఏ ఫినాన్షియల్ ఇయర్. Tax లో you have to forget about calendar year. We have to read from April to March. It is called as what? Financial year. We have to forget about the calendar year. Previous year ki there is one section, that is section number 3. Okay, tell me only one line. What is the applicable previous year to us? 25-26. 1st April 2025 నుంచి 31st March 2026 వరకు. ఈ మిడిల్లో మీకు ఇన్కమ్ వస్తుందా?
ఏప్రిల్లో కానీ, మేలో కానీ, జూన్లో, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్, ఫిబ్రవరి, మార్చ్, ఈ మిడిల్లో మీకు ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ పైన మీరు ఏం చేయాలి? ఇన్కమ్ ట్యాక్స్ కంప్యూట్ చేయాలి. కంప్యూట్ చేసి గవర్నమెంట్కి అసెస్మెంట్ ఇయర్లో పే చేయాలి. నౌ కమ్ టు అసెస్మెంట్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్ చెప్పండి. ఇట్ ఈస్ ద ఇయర్ ఇన్ విచ్ tax is to be paid to government. Correct? Tax is to be paid to government. It is the year in which tax is to be paid to government. అంతేనా? ప్రీవియస్ ఇయర్లో you will receive income, అసెస్మెంట్ ఇయర్లో you will pay tax to government. మరి మనకి అప్లికేబుల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మే 26 వాళ్ళకి, సెప్టెంబర్ 26 వాళ్ళకి, CMA జూన్ 26 వాళ్ళకి, CMA డిసెంబర్ 26 వాళ్ళకి వాట్ ఈస్ ద రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్? ప్రీవియస్ ఇయర్ 25-26 కాబట్టి నెక్స్ట్ ఇయర్లో మీరు ట్యాక్స్ పే చేయాలి కదా. నెక్స్ట్ ఇయర్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? అసెస్మెంట్ ఇయర్. నో, దట్ ఈస్ 2026-27. This one always have to remember. What is the relevant previous year? 25-26. What is the relevant assessment year? 2026-27. Assessment year is defined by section 2 subsection 9. What is section for assessment year? 2 subsection 9. Section 4 ni I can write in one line. That is, income of the previous year 25-26 is taxable in assessment year 26-27. అదే కదా సెక్షన్ 4 సింపుల్ చెప్పాలంటే. సెక్షన్ 4 ఏమైతే చెప్తుందో దాని మీనింగ్ అదే కదా. ఇన్కమ్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ 25-26 ఈజ్ taxable ఇన్ అసెస్మెంట్ ఇయర్ 26-27. ప్రీవియస్ ఇయర్లో మీకున్న ఇన్కమ్ పైన అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ పే చేయాలి. సెక్షన్ 4ని సింపుల్ చెప్పాలంటే ఇట్ ఈస్ ద మీనింగ్. ప్రీవియస్ ఇయర్లో మీకున్న ఇన్కమ్ పైన అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ పే చేయాలి. మనకి వాట్ ఈస్ అప్లికేబుల్ ప్రీవియస్ ఇయర్? 25-26. సెక్షన్ ఫర్ ప్రీవియస్ ఇయర్ 3. What is applicable assessment year? 26-27. Section for assessment year 2 subsection 9. Okay na? What is the meaning of person? Person includes individual, company, partnership firm, HVF, all those things. Person definition we will see later. Next. ఇక్కడ ఇంకేమైనా మిస్ అయిందా? టోటల్ ఇన్కమ్ అంటున్నారు వాళ్ళు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ మీరు దేనిపైన కంప్యూట్ చేయాలి అంటే అని ఇన్కమ్. ప్రీవియస్ ఇయర్లో మీకున్న ఇన్కమ్ పైన ఇన్కమ్ ట్యాక్స్ కంప్యూట్ చేయాలి. కానీ కరెక్ట్గా చెప్పాలంటే ఇన్కమ్ ట్యాక్స్ మీరు దేనిపైన కంప్యూట్ చేయాలి అంటే ప్రీవియస్ ఇయర్లో మీకున్న టోటల్ ఇన్కమ్ పైన. ప్రీవియస్ ఇయర్లో మీకున్న టోటల్ ఇన్కమ్ పైన కంప్యూట్ చేయాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ అనేది నౌ వీఆర్ గోయింగ్ టు సీ. Computation of total income. Computation of total income. Computation of total income. చూడండి, రియల్ లైఫ్లో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సబ్జెక్ట్. రియల్ లైఫ్లో ఒక పర్సన్కి ఎన్ని ఇన్కమ్స్ ఉండే పాసిబిలిటీ ఉంది? ఒక పర్సన్కి ఒక 10 ఇన్కమ్స్ ఉండే పాసిబిలిటీ ఉందా?
ఒక 7 ఇన్కమ్స్ ఉండే పాసిబిలిటీ ఉందా? ఒక 12 ఇన్కమ్స్ ఉండే పాసిబిలిటీ ఉందా? ఒక 15 ఇన్కమ్స్ కూడా ఉండే పాసిబిలిటీ ఉందా? అవును కదా. ఒకే పర్సన్కి శాలరీ ఉండొచ్చు, ఇంట్రెస్ట్ అండ్ ఎఫ్డి ఉండొచ్చు, డివిడెండ్ ఉండొచ్చు, రెంట్ ఉండొచ్చు, క్యాపిటల్ గెయిన్స్ ఉండొచ్చు. ఇలా ఒకే పర్సన్కి చాలా ఇన్కమ్స్ ఉండే పాసిబిలిటీ ఉంది కదా. బట్ ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ కోసం రియల్ లైఫ్లో మీకు ఎన్ని ఇన్కమ్స్ ఉన్నా సరే, ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వీ హ్యావ్ టు క్లాసిఫై ఇంటూ ఓన్లీ 5 టైప్స్. మీకు 20 ఇన్కమ్స్ ఉన్నాయా, స్టిల్ వీ హ్యావ్ టు క్లాసిఫై ఇంటూ 5 టైప్స్. మీకు 12 ఇన్కమ్స్ ఉన్నాయా, స్టిల్ వీ హ్యావ్ టు క్లాసిఫై ఇంటూ 5 టైప్స్. రియల్ లైఫ్లో మీకు ఎన్ని ఇన్కమ్స్ ఉన్నా సరే, ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వీ హ్యావ్ టు క్లాసిఫై ఇంటూ 5 టైప్స్. Those are called as heads of income. Those are called as heads of income. Every income of a person to be classified under any of the following 5 heads. Under any of the following 5 heads. What is head number 1? Income from salary. Income from salaries. మీరు ఎంప్లాయ్మెంట్లో ఉన్నారనుకోండి, మీరు జాబ్ చేస్తున్నారు, అప్పుడు మీకు ఎంప్లాయర్ అంటే కంపెనీ విల్ పే బోనస్, విల్ పే సాలరీ, గ్రాట్యుటీ, పెన్షన్. ఎంప్లాయర్ విల్ పే పెన్షన్ ఆల్సోను, సమ్ అలవెన్సెస్. ఇవన్నిటిని మనం ఏమంటామంటే ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ అంటాం. అంటే మీరు జాబ్ చేస్తూ ఉంటే మీ ఎంప్లాయరు, మీ కంపెనీ మీకు ఏమి ఇచ్చినా సరే ఇట్ ఈస్ ఈక్వల్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్. మీ కంపెనీ, మీ ఎంప్లాయర్ మీకు బోనస్ ఇచ్చిన, గ్రాట్యుటీ ఇచ్చిన, ఇట్ మే బి పెన్షన్, ఇట్ మే బి అలవెన్సెస్, ఎంప్లాయర్ ఎంప్లాయీకి ఏమి ఇచ్చినా సరే ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్. డన్నా? నెక్స్ట్ సెకండ్ వన్. హెడ్ నెంబర్ 2, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. మీరు ఒక ప్రాపర్టీ రెంట్కి ఇచ్చారు, మీరు ఒక హౌస్ రెంట్కి ఇచ్చారు. ఇప్పుడు మీకు వచ్చే రెంట్ ఏంటంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. హౌస్ ప్రాపర్టీని రెంట్కి ఇవ్వడం వల్ల వచ్చే ఇన్కమ్ ఏంటంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. సింప్లీ రెంట్ ఫ్రమ్ బిల్డింగ్, రెంట్ ఫ్రమ్ హౌస్. ఓకేనా? నెక్స్ట్ హెడ్ నెంబర్ 3. చెప్పండి, వాట్ ఈస్ హెడ్ నెంబర్ 3? ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. It is simply called as PGBP. If you carry any business, it may be Pani Puri business, it may be restaurant, it may be kirana shop. If you carry any business, అప్పుడు మీకు వచ్చే ప్రాఫిట్ ఎక్కడ ట్యాక్సిబుల్ అంటే అండర్ పీజీబీపీ హెడ్. వన్ డౌట్, ఇక్కడ మనకు ట్యాక్సిబుల్ అయ్యే అమౌంట్ సేల్ అమౌంటా అంటే సేల్ వాల్యూనా ప్రాఫిటా? ప్రాఫిట్, నాట్ సేల్ వాల్యూ. ఫ్రమ్ సేల్ వాల్యూ యూ హ్యావ్ టు రెడ్యూస్ ఆల్ యువర్ ఎక్స్పెన్సెస్, రా మెటీరియల్, రెంట్, కరెంట్ బిల్, ఇవన్నీ మేనేజ్ చేస్తే బ్యాలెన్స్ అమౌంట్ ఈస్ కాల్డ్ as వాట్? ప్రాఫిట్. దట్ ఈస్ కాల్డ్ as ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఈ హెడ్ ఎవరికి ఉంటుందంటే బిజినెస్ పీపుల్కి ఉంటుంది. అంటే ఇఫ్ యూ క్యారీ బిజినెస్, అప్పుడు మీకున్న హెడ్ ఏంటంటే పీజీబీపీ. నెక్స్ట్ హెడ్ నెంబర్ 4,
క్యాపిటల్ గెయిన్స్. హెడ్ నెంబర్ 4 ఏంటి? క్యాపిటల్ గెయిన్స్. హెడ్ నెంబర్ 4 క్యాపిటల్ గెయిన్స్. మీరు ఏదైనా ఒక అసెట్ సేల్ చేస్తే, మీరు ఒక ల్యాండ్ సేల్ చేస్తే, ఒక బిల్డింగ్ సేల్ చేస్తే, డోంట్ కన్ఫ్యూజ్. మీరు బిల్డింగ్ రెంట్కి ఇస్తే, అప్పుడు వచ్చే రెంట్ ఏంటంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. అదే బిల్డింగ్ లేదా ల్యాండ్ లేదా ఎనీ అసెట్ మీరు సేల్ చేస్తే, అమ్ముతే, అప్పుడు వచ్చే ప్రాఫిట్ ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్. హౌస్ ప్రాపర్టీకి క్యాపిటల్ గెయిన్స్కి డోంట్ కన్ఫ్యూజ్. బిల్డింగ్ రెంట్కి ఇస్తే వచ్చే రెంట్ ఏమో హౌస్ ప్రాపర్టీ. అదే బిల్డింగ్ మీరు సేల్ చేస్తే మీకు వచ్చే ప్రాఫిట్ ఏమో క్యాపిటల్ గెయిన్స్. రిమైనింగ్ ఆల్, ఇంకా చాలా ఇన్కమ్స్ ఉంటే పాసిబిలిటీ ఉంది కదా. ఎగ్జాంపుల్, ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డి, డివిడెండ్ ఆన్ షేర్స్, సమ్ బెట్టింగ్స్ ఇన్కమ్, లాటరీ ఇన్కమ్, ఇలా ఇంకా చాలా ఉండే పాసిబిలిటీ ఉందా? అదేంటి బెట్టింగ్స్ ఇన్కమ్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుందా? బెట్టింగ్స్ ఇన్కమ్ పైన కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలంటే ఎస్, అది కూడా ఇన్కమే కదా. అది లీగలా ఇల్లీగలా పక్కన పెట్టండి, మీ దగ్గర ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. బెట్టింగ్ ఇన్కమ్ ఉన్నా, లాటరీ ఇన్కమ్ ఉన్నా, గ్యాంబ్లింగ్ ఇన్కమ్ ఉన్నా సరే ఇన్కమ్ ట్యాక్స్ మీరు పే చేయాల్సిందే. ఇంకా చెప్పాలంటే ఆ ఇన్కమ్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ రేటు ఈజ్ హయ్యర్, చాలా ఎక్కువ ఉంటుంది. సో రిమైనింగ్ ఆల్ ఇన్కమ్స్, ఇట్ మే బి ఇంట్రెస్ట్, ఇట్ మే బి డివిడెండ్, ఇట్ మే బి బెట్టింగ్స్, ఇట్ మే బి లాటరీ, రిమైనింగ్ ఆల్ ఇన్కమ్స్ ఎక్కడ ట్యాక్సబుల్ అంటే నెక్స్ట్ హెడ్, లాస్ట్ హెడ్, హెడ్ నెంబర్ 5, దట్ ఈస్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. నేమ్లోని మీనింగ్ ఉంది, అదర్ సోర్సెస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అదర్ సోర్సెస్? మనం పైన చెప్పుకున్న 4 కాకుండా రిమైనింగ్ ఆల్ సోర్సెస్. ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డి, లాటరీ ఇన్కమ్, బెట్టింగ్స్ ఇన్కమ్, డివిడెండ్, ఇవన్నీ కూడా ఎక్కడ ట్యాక్సబుల్ అంటే హెడ్ నెంబర్ 5, దట్ ఈస్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సో ఈ విధంగా మీకు ఎన్ని ఇన్కమ్స్ ఉన్నా సరే వీ హ్యావ్ టు క్లాసిఫై ఇంటూ దీస్ 5. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్. ఇవన్నీ యాడ్ చేస్తే అంటే మీకున్న అన్ని ఇన్కమ్స్ యాడ్ చేస్తే, ఒకే పర్సన్కి ఈ 5 హెడ్స్ ఉండాలని రూల్ ఏం లేదు. ఒక పర్సన్కి ఒకటే హెడ్ ఉండొచ్చు, కొందరికేమో 2 హెడ్స్ ఉండొచ్చు, కొందరికేమో 3 హెడ్స్ ఉండొచ్చు, కొందరికి అన్ని హెడ్స్ ఉండొచ్చు. మీకు ఏ ఇన్కమ్స్ ఉంటే అవన్నీ యాడ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ యు నో గ్రాస్ టోటల్ ఇన్కమ్. నాట్ టోటల్ ఇన్కమ్, ఇట్ ఈస్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. కానీ మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ? వీఆర్ కంప్యూటింగ్ వాట్? వీఆర్ కంప్యూటింగ్ టోటల్ ఇన్కమ్ కదా. మీకున్న అన్ని ఇన్కమ్స్ యాడ్ చేస్తే, మీకున్న అన్ని హెడ్స్ యాడ్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? గ్రాస్ టోటల్ ఇన్కమ్. కానీ నాకు కావాల్సింది ఏంటంటే టోటల్ ఇన్కమ్. మరి ఇప్పుడు ఏం చేయాలంటే గ్రాస్ నుంచి సంథింగ్ హ్యావ్ టు మైనస్ కదా. ఏం మైనస్ చేయాలి అంటే ఈ హ్యావ్ టు మైనస్ చాప్టర్ 6A డిడక్షన్స్. వాట్ హ్యావ్ టు మైనస్? చాప్టర్ 6A డిడక్షన్స్. అంటే మీకు ఎల్ఐసి ఏమైనా ఉందనుకోండి, ఎల్ఐసి ప్రీమియం పే చేస్తే ఆ ఎల్ఐసి ప్రీమియంని మీరు మేనేజ్ చేసుకోవచ్చు. మీరు మీ చిల్డ్రన్కి ఏమైనా స్కూల్ ఫీజు పే చేస్తే అది కూడా మీరు మేనేజ్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా మెడికల్ పాలసీ పే చేస్తే అది కూడా మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ గివ్ సమ్ డొనేషన్స్ టు టెంపుల్స్, అది కూడా మీరు మేనేజ్ చేసుకోవచ్చు. మనకు ఆ విధంగా దెర్ ఆర్ సమ్ ఎక్స్పెన్సెస్, అవి ఏమైనా ఉంటే మీరు మేనేజ్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ యు నో? బ్యాలెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ టోటల్ ఇన్కమ్. బ్యాలెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? టోటల్ ఇన్కమ్. చెప్పండి, హౌ టు కంప్యూట్ టోటల్ ఇన్కమ్? మీకున్న అన్ని హెడ్స్ యాడ్ చేసి, మీకున్న అన్ని ఇన్కమ్స్ యాడ్ చేసి మైనస్ చాప్టర్ 6 డిడక్షన్స్ లైక్ ఎల్ఐసి డొనేషన్స్ ఏమైనా ఉంటే మేనేజ్ చేస్తే యూ విల్ గెట్ టోటల్ ఇన్కమ్. మనం ఇన్కమ్ ట్యాక్స్ దేనిపైన కంప్యూట్ చేయాలి? ఇన్కమ్ ట్యాక్స్ వీ హ్యావ్ టు కంప్యూట్ ఆన్ గ్రాస్ టోటల్ ఇన్కమా ఆన్ టోటల్ ఇన్కమా? ఇన్కమ్ ట్యాక్స్ వీ హ్యావ్ టు కంప్యూట్ ఆన్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఆన్ టోటల్ ఇన్కమా? చూడండి, అలా మనం పైన చెప్పుకున్నాం.
బై కంప్యూటింగ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్. అంటే ఇన్కమ్ ట్యాక్స్ వీ హ్యావ్ టు కంప్యూట్ ఆన్ వాట్? ఆన్ టోటల్ ఇన్కమ్. అంటే మీరు మర్చిపోకుండా ఏం చేయాలి? చాప్టర్ 6A డిడక్షన్స్ ఏమైనా ఉంటే మైనస్ చేసుకోవాలి. ఇలా మైనస్ చేయడం వల్ల మీకు అడ్వాంటేజా లేదా ఇంకేమైనా బర్డన్ పడుతుందా? చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ తగ్గాలి అంటే ఇన్కమ్ తగ్గాలి కదా. ఇన్కమ్ తక్కువ ఉంటే వీ కెన్ పే లెస్ ట్యాక్స్. మనం తక్కువ ట్యాక్స్ పే చేయాలి అంటే తక్కువ ఇన్కమ్ ఉండాలి. కాబట్టి ఈ డిడక్షన్స్ మైనస్ చేయడం వల్ల మీ ఇన్కమ్ తగ్గుద్ది కాబట్టి యూ కెన్ పే లెస్ ట్యాక్స్. సో డిడక్షన్స్ వల్ల మనకు అడ్వాంటేజ్. బికాస్ ఆఫ్ డిడక్షన్స్ వీ కెన్ రెడ్యూస్ అవర్ ఇన్కమ్ సో దట్ యూ కెన్ పే లెస్ ట్యాక్స్. వీ హ్యావ్ టు పే ఇన్కమ్ ట్యాక్స్ అని వాట్ అంటే ఆన్ టోటల్ ఇన్కమ్. Income tax to be computed on total income, but not on gross total income. అవునా? నెక్స్ట్ ఒక్కసారి కమ్ టు సెక్షన్ 4. అసెస్మెంట్ ఇయర్ చెప్పుకున్నాం జస్ట్ నౌ, అండ్ ప్రీవియస్ ఇయర్ ఆల్సో చెప్పుకున్నాం. వాట్ ఈస్ సెక్షన్ ఫర్ ప్రీవియస్ ఇయర్? సెక్షన్ 3 అప్లికేబుల్ ప్రీవియస్ ఇయర్ 2025-26. వాట్ ఈస్ సెక్షన్ ఫర్ అసెస్మెంట్ ఇయర్? సెక్షన్ 2 సబ్సెక్షన్ 9. వాట్ ఈస్ ద applicable assessment year? 2026-27. ఇప్పుడు జరుగుతున్న ఇయర్ ఏమో ప్రీవియస్ ఇయర్, 25-26 ఏమో ప్రీవియస్ ఇయర్, 26-27 ఏమో అసెస్మెంట్ ఇయర్. అవునా? అలాగే టోటల్ ఇన్కమ్ ఎలా కంప్యూట్ చేయాలో కూడా చెప్పుకున్నాం. హౌ టు కంప్యూట్ టోటల్ ఇన్కమ్? మీకున్న అన్ని హెడ్స్ యాడ్ చేసి డిడక్షన్స్ ఏమైనా ఉంటే మేనేజ్ చేసి దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? టోటల్ ఇన్కమ్. వాట్ అబౌట్ పర్సనల్ డెఫినేషన్? అది ఇంకా చెప్పుకోలేదు, ఇదే చాప్టర్లో ఫర్దర్గా చెప్పుకుందాం. రేట్స్ కూడా చెప్పుకోవాలి కదా. ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ కూడా మనకి ఇంకా తెలియదు. ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ కూడా మనం చెప్పుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ మనం టుమారో క్లాస్లో స్టార్ట్ చేద్దాం. వీ హ్యావ్ టు సీ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ఇన్ దట్ ఓల్డ్ రేట్స్, న్యూ రేట్స్, surcharge rates, like that you have to see income tax rates. Income tax rates tomorrow we can start. Income tax rates ki velle mundu you have to know one more additional point so that you are ready to compute income tax. What is one more point ante టోటల్ ఇన్కమ్ పైన మనం ఇన్కమ్ ట్యాక్స్ కంప్యూట్ చేయాలి. అవునా? ఆ టోటల్ ఇన్కమ్ ఎప్పుడైనా డెసిమల్స్లో ఉండే పాసిబిలిటీ ఉందా? ఈ టోటల్ ఇన్కమ్ ఎప్పుడైనా డెసిమల్స్లో ఉండే పాసిబిలిటీ ఉందా? ఎస్. మరి డెసిమల్స్లో ఉంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆ టోటల్ ఇన్కమ్ని రౌండప్ చేయాలి. రౌండప్ చేసి తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కంప్యూట్ చేయాలి. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రౌండింగ్ ఆఫ్ total income. There is one section for rounding of total income, section 288A. టోటల్ ఇన్కమ్ డెసిమల్స్ లో ఉంటే మనం రౌండ్ అప్ చేయాలి. ఎలా రౌండ్ అప్ చేయాలి అనేది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ ఇగ్నోర్ ది డెసిమల్. టోటల్ ఇన్కమ్ డెసిమల్స్ లో ఉంటే ఫస్ట్ ఇగ్నోర్ ది డెసిమల్. తర్వాత ఏం చేయాలంటే యూ హ్యావ్ టు సీ లాస్ట్ డిజిట్. ఇఫ్ లాస్ట్
digit is 0. లాస్ట్ డిజిట్ 0 ఉంటే అప్పుడు ఏం చేయాలి? ఏం చేయొద్దు, కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. Keep it as it is. If last digit is less than 5 అంటే 4, 3 అలా ఉంటాయి, అప్పుడు ఆ లాస్ట్ డిజిట్ ని మేక్ ఇట్ యాజ్ 0. లాస్ట్ డిజిట్ ని మేక్ ఇట్ యాజ్ 0 ఎప్పుడు లెస్ దాన్ 5 ఉంటే. లాస్ట్ పాసిబిలిటీ, ఇఫ్ లాస్ట్ డిజిట్ ఈజ్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, అప్పుడు లాస్ట్ డిజిట్ ని రౌండ్ అప్ టు నెక్స్ట్ మల్టిపుల్ ఆఫ్ 10. రౌండ్ అప్ టు నెక్స్ట్ మల్టిపుల్ ఆఫ్ 10 అంటే అప్పర్ మల్టిపుల్ ఆఫ్ 10. ఓకే, దీని మీనింగ్ ఏంటో విత్ 3 ఎగ్జాంపుల్స్ విల్ సీ. ఫస్ట్ కమ్ టు ఎగ్జాంపుల్ నెంబర్ 1, ఇక్కడ ఎగ్జాంపుల్ నెంబర్ 2, ఇక్కడ ఎగ్జాంపుల్ నెంబర్ 3. ఓకేనా? సపోజ్ మీ టోటల్ ఇన్కమ్ 10,11,230.8 ఉంది. డెసిమల్స్ లో ఉందా? ఎస్. చెప్పండి, టోటల్ ఇన్కమ్ డెసిమల్స్ లో ఉంటే మీరు ఏం చేయాలి? స్టెప్ నెంబర్ 1, ఇగ్నోర్ ది డెసిమల్. పాయింట్ తర్వాత ఉన్న డిజిట్ ని హౌ టు ఇగ్నోర్ ది డెసిమల్. వాట్ ఈస్ స్టెప్ నెంబర్ 2? ది లాస్ట్ డిజిట్. ఇఫ్ లాస్ట్ డిజిట్ ఈజ్ 0, keep it as it is. Less than 5, make it as 0. More than or equal to 5, round up to next multiple of 10. చెప్పండి, వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఇయర్? 0 కదా, డెసిమల్ ఇగ్నోర్ చేసాము, అయిపోయింది. తర్వాత యూ హ్యావ్ టు సే లాస్ట్ డిజిట్. వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఇయర్? 0. లాస్ట్ డిజిట్ 0 ఉంటే మీరు ఏం చేయాలి? కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. సో వాట్ ఈస్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్టర్ రౌండింగ్ అప్ అంటే 10,11,230. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 2. సపోజ్ మీ టోటల్ ఇన్కమ్ 5,35,233.2. డెసిమల్స్ లో ఉందా? ఎస్. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మీరు స్టెప్ నెంబర్ 1, ఇగ్నోర్ ది డెసిమల్. డన్నా? ఇప్పుడు ఏం చేయాలి? స్టెప్ నెంబర్ 2, సి లాస్ట్ డిజిట్. ఇఫ్ లాస్ట్ డిజిట్ ఈస్ 0, ఏం చేయొద్దు, కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. లెస్ దాన్ 5, మేక్ ఇట్ యాజ్ 0. మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, రౌండ్ అప్ టు నెక్స్ట్ మల్టిపుల్ ఆఫ్ 10. ఇక్కడ వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్? 3 కదా, అవునా? 3 కదా, 3 ఉంటే ఏం చేయాలి? 3 అంటే లెస్ దాన్ 5 కాబట్టి మేక్ ఇట్ యాజ్ 0. సో టోటల్ ఇన్కమ్ ఈక్వల్ టు 5,35,230. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 3. టోటల్ ఇన్కమ్ ఈక్వల్ టు 7,45,236.2. డెసిమల్స్ లో ఉందా? ఎస్. ఫస్ట్ ఏం చేయాలి? ఇగ్నోర్ ది డెసిమల్ చేశాం. సెకండ్ స్టెప్ ఏంటి? సి లాస్ట్ డిజిట్ ఎంత ఉంది? 6 ఉంది. 6 అంటే మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కదా, కాబట్టి హౌ టు రౌండ్ అప్ టు నెక్స్ట్ మల్టిపుల్ ఆఫ్ 10. ఇట్ ఈస్ ఈక్వల్ టు 7,45,240. సో ఈ విధంగా ఒకవేళ టోటల్ ఇన్కమ్ డెసిమల్స్ లో ఉంటే మీరు ఏం చేయాలి అంటే రౌండ్ అప్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఆ టోటల్ ఇన్కమ్ పైన బై యూజింగ్ ట్యాక్స్ రేట్స్ యూ హ్యావ్ టు కంప్యూట్ ఇన్కమ్ ట్యాక్స్. నౌ యు ఆర్ రెడీ టు కంప్యూట్ ఇన్కమ్ ట్యాక్స్. జస్ట్ యూ హ్యావ్ టు నో ట్యాక్స్ రేట్స్. ట్యాక్స్ రేట్ యూజ్ చేసి టోటల్ ఇన్కమ్ పైన ఇన్కమ్ ట్యాక్స్ కంప్యూట్ చేసి అసెస్మెంట్ ఇయర్లో గవర్నమెంట్కి పే చేయాలి. టుమారో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ట్యాక్స్ రేట్స్. Tomorrow's our topic is tax rates. We will meet tomorrow. Bye bye. Take care.